నిన్న పవన్ కళ్యాణ్ గారు కొన్ని గిరిజన గ్రామాలకు వెళ్ళారు. మీరందరూ చూసే ఉంటారు. అదే గిరిజన గ్రామాలకి పవన్ కళ్యాణ్ గారు 2018లో వెళ్ళారు. అప్పుడు వాళ్ళతో మాట్లాడారు. వాళ్ళకున్న మెయిన్ ప్రాబ్లం రోడ్స్, ట్రాన్స్పోర్టేషన్. ఆ రోడ్స్ బాగా లేకపోవడం వల్ల వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారో ఇప్పటి నుంచి కాదు, అది మనకి ఎప్పటి నుంచో కూడా తెలియదు, ఎన్ని తరాల నుంచో అప్పటి నుంచి వాళ్ళు అదే కష్టాలు పడుతున్నారు. ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా వెంటనే వెళ్ళలేరు. మనకు తెలిసిందే కదా మెడికల్ ఎమర్జెన్సీస్ ఎలా ఉంటాయో, వెంటనే వెళ్ళలేరు. ఇంకా నైట్ టైమ్స్ అయితే అసలు వెళ్ళలేరు. రోడ్స్ లేవు, వర్షం పడితే నడవడానికి కూడా కష్టంగా ఉంటుంది. అలాంటి రోడ్స్లో వాళ్ళు కొన్ని తరాల నుంచి అలాగే 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 కష్టపడుతున్నారు. 2018లో పోరాట యాత్రలో భాగంగా కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు వాళ్ళు ఆయనకి ఇదే విషయం చెప్పారు. ఇట్లా మేము కష్టాలు పడుతున్నాం రోడ్ల గురించి అని. అప్పుడు కళ్యాణ్ గారు చెప్పారు, నేను వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ జరిగేలా చూస్తాను, రోడ్లు వేసేలా చూస్తాను అని కళ్యాణ్ గారు చెప్పారు. అప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే, అప్పుడు కళ్యాణ్ గారు ఒక ఎమ్మెల్యే కూడా కాదు, ఉప ముఖ్యమంత్రి కాదు కదా, ఒక ఎమ్మెల్యే కూడా కాదు అప్పుడు పవన్ కళ్యాణ్ 2018లో. అప్పుడు వాళ్ళు అదే నమ్మారు. ఒక ఆవిడ వీడియో వైరల్ అవుతుంది కదా, మన ఛానల్లో కూడా ఉంది. ఆవిడ కూడా చెప్పింది కదా, నేను ఆయన నమ్ముతున్నాను, ఆయన వస్తే చేస్తాడని మాకు నమ్మకం ఉంది అని ఆవిడ చెప్పింది. అదే విషయం అప్పుడు అందరూ నమ్ముంటే, 2018లో నమ్ముంటే, ఇప్పుడు అక్కడ వేరేలాగా ఉండేది. పోయిన 5 సంవత్సరాల నుంచే అక్కడ రోడ్లు ఉండేవి, అక్కడ నీళ్లు ఉండేవి, అన్నీ ఉండేవి. వాళ్ళందరూ గత 5 సంవత్సరాల నుంచి చాలా సుఖంగా బతుకుండేవాళ్ళు, ఈ కష్టాలు ఏవి లేకుండా. అప్పుడే ఆ విషయం అందరూ నమ్ముంటే. దురదృష్టం అప్పుడు ఎవరు నమ్మలేదు. ఓకే, జరగాల్సింది జరిగిపోయింది. ఇప్పుడు కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన అందరిలాగే ఒక మాట చెప్పేసి నేను వస్తే చేసేస్తాను అని చెప్పేసి అని తప్పించుకునే రకం కాదు. కాబట్టి ఆయన ఒక మాట చెప్తే దాని మీద నిలబడతాడు. కాబట్టి ఆయన వాళ్ళ కష్టాన్ని చూశాడు. కాబట్టి రోడ్లు శాంక్షన్ చేయించాను. వచ్చి 6 నెలలు అయింది. ఇప్పటికీ ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. ఆయన చేతిలో ఉండేది ఏదైతే ఉందో ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. అలాగే 6 నెలలు అయింది. ఇప్పుడు రోడ్లు ఆయన వెళ్ళిన ఏ గ్రామాలకైతే ఉన్నాయో దానికి రోడ్లు శాంక్షన్ చేపించి అక్కడికి వెళ్ళారు, వాళ్ళతో మాట్లాడారు. ఇంకా ఏమన్నా కష్టాలు ఉన్నాయని అడిగారు, తెలుసుకున్నారు. ఇప్పుడు రోడ్లు వేపిస్తున్నారు. ఫ్యూచర్లో వాళ్ళకి ఏం కావాలో అన్నీ ఆయన చూసుకుంటాడు. అది నీళ్ళు అవనివ్వండి, ఇంకా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నీ ఆయన చూసుకుంటాడు. మీ ఇంటికి మంచి జరిగిందా, మీ ఇంట్లో 5,000 పడినాయా మాకు ఓటేయండి, మీ ఇంట్లో 10,000 పడినాయా మాకు ఓటేయండి అంటే దానికి అర్థం మన జగనన్న గారు చెప్పింది ఏంటంటే, అప్పుడు మీ ఇంటికి 5,000 పడతాయి, మీ ఇంటికి 10,000 పడతాయి, కానీ మీరు రోడ్లలో బైక్లు వేసుకుని వెళ్ళడానికి ఉండదు, కానీ మీరు రోడ్లలో నడవడానికి ఉండదు. గిరిజన గ్రామాలకు నీళ్లు ఉండవు, గిరిజన గ్రామాలకు రోడ్లు ఉండవు, వాళ్ళు చచ్చిపోతారు, వాళ్ళకి మెడికల్ ఎమర్జెన్సీ వస్తుంది. ఎన్ని జరుగుంటాయి అలాంటి గత 5 సంవత్సరాల్లో? ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. గత 5 సంవత్సరాలు ఎన్ని జరుగుంటాయి? ఇదేనా చెప్పడం అంటే? ఇది కాదు కదా మనం చేయాల్సింది. మనం చేయాల్సింది ఇంటికి 5,000, ఇంటికి 10,000 వేయడంతో పాటు అలాంటివి చేయాలి. ఇప్పుడు మనకు ప్యాలెస్ ఉంది, జగనన్న ప్యాలెస్ కట్టుకున్నాడు వైజాగ్లో. అదెంత 500 కోట్లతో ప్యాలెస్ కట్టుకున్నాడు. అది ఎందుకు కట్టారు? ఎవరికైనా తెలుసా? అప్పుడు ఎవరినైనా రానిచ్చారా? కట్టేటప్పుడు ఎవరైనా చూడనిచ్చారా? అది ఎందుకు కడుతున్నారో ఎవరైనా అడిగారా? వైఎస్ఆర్సీపీ ఫ్యాన్సే ఉన్నారనుకుందాం, అభిమానులే ఉన్నారనుకుందాం, వాళ్ళకి ఎప్పుడైనా డౌట్ వచ్చిందా ఇది ఎందుకు కడుతున్నారు డౌట్ వచ్చిందా? అందరికి వచ్చిందా డౌట్? జగనన్న ఇప్పుడు వాళ్ళు ఓడిపోయిన తర్వాత వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము అది టూరిస్టుల కోసం కట్టామని చెప్తున్నారు. తర్వాత ఒకరేమో జగన్ ఉండడానికి కట్టారు అని చెప్తున్నారు, ఒకరేమో క్యాంప్ ఆఫీస్ కోసం అని చెప్తున్నారు. సో ఒకరేమో మేము కట్టాము బాగుంది కదా, మీరు ఎందుకైనా వాడుకోవచ్చు కదా అని చెప్తారు. అంటే బేసిక్గా వాళ్ళు ఎందుకు కడుతున్నారో వాళ్ళకి తెలియదు. ప్యాలెస్ అయితే కట్టారు, కానీ ఎందుకు కట్టారు అనేది వాళ్ళు చెప్పలేకున్నారు. అది ఎవరి డబ్బులు? పోనీ జగన్ డబ్బులు కాదు కదా, సొంత డబ్బులు కాదు కదా, వాళ్ళ ఎమ్మెల్యే డబ్బులు కాదు కదా, జగన్ డబ్బులే కదా, 500 కోట్లు కదా, రిషికొండ ప్యాలెస్లో కట్టారు కదా. ఎందుకు కడుతున్నారు అని క్లారిటీగా ఎవరైనా చెప్పారా? ఇదే 500 కోట్లు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిన్న మంజూరు చేసిన ఆ రోడ్లకి 50 కోట్లు మంజూరు చేశారు ప్రస్తుతానికి. అంటే జగనన్న 500 కోట్లతో వైజాగ్లో ప్యాలెస్ కట్టుకున్నారు. దాని బదులు 50 కోట్లతో ఆ రోడ్లు మంజూరు చేస్తుంటే ఇప్పటికి ఆ పని అయిపోయి ఉండేది. అదే చెప్పింది. అది అకౌంటబిలిటీ, అది రెస్పాన్సిబిలిటీ.
అది ఎవ్వరు అడగరు. అన్నా నువ్వు ఎందుకన్నా ఆ ప్యాలెస్ కట్టుకున్నావు అని వైఎస్ఆర్సీపీ వాళ్ళకు కూడా ఆ డౌట్ రాదు. ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ని వాళ్ళు ఒక మైకాలో ఉంచుతారు, ఒక భ్రమలో ఉంచుతారు. అదే పవన్ కళ్యాణ్ గారు చిన్న తప్పు చేసినా మనం అడిగేస్తాం. సీట్లు తక్కువ తీసుకున్నందుకే మనం అడిగేసాం. అన్న ఏందన్నా ఇన్ని సంవత్సరాలు మనం ఉన్నాం, ఇన్ని తక్కువ సీట్లు తీసుకుందాం అని మనలో మనమే కొంతమంది ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడారు. ఆయన చెప్పారు అప్పుడు, నన్ను నమ్మండి, ఈసారికి నన్ను నమ్మండి, నేను చూసుకుంటాను, నన్ను నమ్మండి నేను చూసుకుంటాను, నేను నమ్మారు. ఇప్పుడు మనం నమ్మాం కాబట్టి సరిపోయింది. నమ్మకపోయి ఉంటే మళ్ళీ అదే జరుగుండేది. మేధావుల మాటలేని, కుహనా మేధావుల మాటలేని మళ్ళీ నాకు 50 సీట్లు కావాలి, 70 సీట్లు ఇస్తే నేను పోటీ చేస్తా అని పవన్ కళ్యాణ్ గారు కూడా అనుకొని ఉంటే ఇప్పుడు ఆ గ్రామాలకు మళ్ళీ రోడ్లు ఉండేవి కాదు. ఇప్పుడు ఆ గ్రామాలకు మళ్ళీ నీళ్ళు వెళ్ళేవి కాదు. రాష్ట్రం అంతా మంచి రోడ్లు వేసేవాళ్ళు కాదు. రాష్ట్రం అంతా మంచి నీళ్ళు వెళ్ళేవి కాదు. ఇదంతా జరగబోతుంది కొన్ని సంవత్సరాల్లో. ఇదంతా పవన్ కళ్యాణ్ గారు గట్టిగా ఆయన అనుకున్నది నిజమని నమ్మాడు కాబట్టి, ఆయన అనుకున్నది జరిగింది కాబట్టి, ఆయన్ని మనం అఫ్కోర్స్ ఆయన మనం కూడా నమ్మాం కాబట్టి, వ్యతిరేకించకుండా ఈసారి నమ్మాం కాబట్టి, అందుకని ఆయనకి తెలుసు ఏం చేయాలో ఆయనకి తెలుసు, ఎప్పుడు చేయాలో ఆయనకి తెలుసు, ఎలా మాట్లాడాలో ఆయనకి తెలుసు, ఎప్పుడు ఎన్ని సీట్లు తీసుకోవాలో ఆయనకి తెలుసు. ఆయన్ని నమ్మండి, ఆయన నమ్మితే రాష్ట్రం బాగుపడుద్ది. ఇప్పుడు నమ్మారు. ఈ 5 సంవత్సరాల్లో ఆయన చేతిలో ఏముందో, ఆయన చేతిలో ఎంత చేయగలుగుతాడో అంతా చేస్తాడు. మన రాష్ట్రంలో చాలా విలేజెస్కి రోడ్లు వెళ్తాయి, చాలా విలేజెస్కి మంచినీరు వెళ్తాయి. ఇప్పటి వరకు లేని విలేజెస్కి అన్నిటికీ వెళ్తాయి అన్నీ. ఇది మీరు 5 సంవత్సరాల తర్వాత చూసుకోండి. ఏదైనా వెళ్ళని ఉంటే అప్పుడు చెప్పండి. ఖచ్చితంగా ఇవన్నీ జరగబోతున్నాయి. ఇవన్నీ జస్ట్ పవన్ కళ్యాణ్ గారిని మనం నమ్మినందువల్ల జరిగే బెనిఫిట్స్. ఆయనకి తెలుసు ఎప్పుడు ఏం చేయాలో అన్నీ తెలుసు ఆయనకి. ఆ ఏజెన్సీ గ్రామాల్లో ఆయన చెప్పులు లేకుండా నడిచి, ఇవన్నీ జనరల్గా మనకేందంటే ఏముంది నడవచ్చు కదా, దాంట్లో ఏముందని కొంతమంది అనుకోవచ్చు. మీరు కొంతమంది అంటే మనం అంత స్టేజ్లో ఉన్న వాళ్ళని మనం ఎవరిని చూసుండం, ఆ సినిమా యాక్టర్స్ కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు. అలా నిన్న ఉన్న వాతావరణం మీరు అందరూ చూసుంటారు ఎలా ఉండదు. ఆయన వాన పడుతున్నింది, చలిగా ఉన్నింది, ఆయన నడుచుకుంటా వానలో చలిలో 1 కిలోమీటర్ వెళ్ళాల్సిన అవసరం, ఒకవేళ ఆయన రోడ్లు వేపించేస్తాడు, ఆయన నడుచుకుంటూ వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు, కానీ వెళ్ళాడు. ఎందుకంటే నాకు తెలియాలి, నాకు ఆ కష్టం తెలియాలి అని ఆయన వెళ్ళాడు. ఎవరైనా వద్దంటున్నా కూడా వినకుండా ఆయన వెళ్ళాడు. సో ఆయన నమ్ముదాం. ఖచ్చితంగా ఇదే కాదు, దీని తర్వాత కూడా చాలా జరగబోతున్నాయి. రాష్ట్రంలో చాలా అభివృద్ధి పనులు జరగబోతున్నాయి. ఈ 5 సంవత్సరాల్లో ఒక ఎమ్మెల్యే, ఒక ఉప ముఖ్యమంత్రి చేతిలో ఎంత ఉంటుంది, ఏమేం చేయగలుగుతాడో అని మీరు చూడబోతున్నారు. ముందెప్పుడు ఒక ఎమ్మెల్యే తెచ్చుకుంటే ఏం జరగద్దని ఎవరు చూసుండరు. ఎందుకంటే ఆ ఎమ్మెల్యేకి ఆయన డబ్బులు దాచుకోవడానికే సరిపోద్ది. కాబట్టి దయచేసి కళ్యాణ్ గారు నమ్మండి. ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకి తెలుసు, మనకి తెలుసు. దయచేసి ఆయన నమ్మండి. రాష్ట్రాన్ని బాగా చేసే బాధ్యత ఆయన తీసుకుంటాడు, ఇంకా పైకి ఎదుగుతాడు. నెక్స్ట్ టైం కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ గవర్నమెంట్లో ఉన్నారో అదే గవర్నమెంట్ అధికారంలోకి రాకపోతుంది. ఇంకో 10 సంవత్సరాలు, ఇంకో 15 సంవత్సరాలు ఏ ఇబ్బంది లేదు. రాష్ట్రం బాగుపడి తీరుద్ది. పవన్ కళ్యాణ్ గారు బాగు చేసి తీరుతారు, అంతే.